మిత్రులారా నమస్తే. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక ప్రీపోల్ సర్వేలు ప్రీపోల్ సర్వే 1, ప్రీపోల్ సర్వే 2, ప్రీపోల్ సర్వే 3, ఈ విధంగా ఫేజ్ వైజ్ సర్వేలు వచ్చేస్తున్నాయండి. అయితే చాలా కాంట్రడిక్టరీగా ఉన్నాయి ఈ సర్వేస్ అన్నీ కూడా. ఏంటంటే ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి లేదా కొన్ని మెయిన్ స్ట్రీము మీడియా సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు, సౌత్ నుంచి వస్తున్నటువంటి సర్వేల్లో చాలా అంటే విరుద్ధమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సరే, మనం క్లోజ్గా పరిశీలిద్దాం. మనం ఒక సర్వేని ఫాలో అవుతూ వచ్చాము. లాస్ట్ టైం నేను ఫస్ట్ ప్రీపోల్ సర్వే SAS సంస్థ. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా నార్త్ నుంచి కొన్ని సర్వేలు, ముఖ్యమైనటువంటి సర్వేలు ఎన్డీఏ కూటమికి ఎడ్జి ఉంటుందనే వస్తున్నాయి. దాని మీదే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాళ్ళు గోధి మీడియా బాగా ఊదుతుంది. దాని మీదే డిబేట్లు జరుగుతున్నాయి. కానీ సౌత్ నుంచి చాలా కీలకమైనటువంటి సర్వే సంస్థ, అథెంటిక్ సర్వే సంస్థ, లాస్ట్ టైం అది చేసినటువంటి ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి దాని గురించే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఫస్ట్ ప్రీపోల్ సర్వే అది చేసింది. ఆ సంస్థ ఎవరయ్యా అంటే IITN గ్రూపు, హైదరాబాద్ బేస్డ్ సంస్థ. అది SAS సంస్థ. ఇది 2020లో కూడా చేసింది ఈ సంస్థ. 2020లో చేసినప్పుడు ఆ సంస్థ చేసినటువంటి సర్వే ఎలా చేసిందో అక్యురేట్గా అలా వచ్చింది రిజల్ట్. అందుకని దాని మీదే నేను బేస్ చేసుకొని మీకు అందిస్తున్నాను. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ప్రీపోల్ సర్వే చేసింది నేను మీకు దాని గురించి చెప్పాను. నెక్స్ట్ సెకండ్ ప్రీపోల్ సర్వే ఇప్పుడు రిలీజ్ చేసింది నిన్న. తర్వాత థర్డ్ ప్రీపోల్ సర్వే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత చేస్తామని చెప్తున్నారు. తర్వాత పోలింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఈ SAS సంస్థ నేను ఎందుకు అథెంటిక్ అంటున్నానంటే 2020లో ఈ సంస్థ చేసినటువంటి సర్వే ఎన్డీఏకి 120 నుంచి 127 స్థానాల మధ్యలో రావచ్చని, అలాగే ఇండియా అప్పుడు మహాగఠబంధన్ లేదా UPA, ఇండియా కూటమి అందాం, ఇప్పుడు ఇండియా అలయన్సే అందాం. ఈ కూటమికి 108 నుంచి 112 స్థానాలు వస్తాయని, అదర్స్ 10 నుంచి 11 స్థానాలు వస్తాయని వాళ్ళు చెప్పారు. ఇది 2020 బీహార్ ఎలక్షన్లో వీళ్ళు SAS సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే. ఎగ్జాక్ట్గా రిజల్ట్ చూస్తే ఎలా వచ్చిందంటే వీళ్ళు ఎన్డీఏకి 120 to 127 మధ్యలో ఉంటాయన్నారుగా, సరిగ్గా 125 సీట్స్ వచ్చినాయండి ఎన్డీఏకి. ఇండియా కూటమికి 108 to 112 మధ్యలో వస్తాయన్నారు, సరిగ్గా వాళ్ళకి 110 సీట్స్ వచ్చాయండి. అక్యురేట్ రిజల్ట్. అందుకనే ఈ సంస్థ చేసినటువంటి ప్రీపోల్ సర్వే కొంచెం అథెంటిక్గా అనిపించి ఫస్ట్ ప్రీపోల్ సర్వే కూడా మీకు నేను చెప్పాను. అయితే ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సెకండ్ ప్రీపోల్ సర్వేకి ఏమైనా మారిందా లేదా అనేది ఇప్పుడు నేను చెప్తాను. నిన్ననే వీళ్ళు రిలీజ్ చేశారు. ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో వీళ్ళు చెప్పింది ఏమిటయా అంటే ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికి కొంత ఎడ్జి ఉండవచ్చు అనేటటువంటిది వీళ్ళు చెప్పినటువంటిది. అంటే మారిందనమాట. బీహార్ ఎలక్షన్ సినారియో మారుతుంది. ఎన్డీఏ కూటమికి 37.5% వస్తే ఇండియా కూటమికి 38.75%, అంటే 1.5% మార్జిన్తో ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో. అలాగే వీళ్ళు ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో సీట్స్ ప్రొజెక్షన్ ఎలా ఉంది అంటే ఎన్డీఏకి 108 to 114. సరిగ్గా బీహార్లో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి దానికి రివర్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో ఎన్డీఏకి 108 to 114 మధ్యలో రావచ్చని, అలాగే ఇండియా కూటమికి 115 to 121 రావచ్చని. పెద్దగా మార్జిన్ లేదు, 1.5%. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, బీహార్లో 2020లో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా 2 కూటములకు మధ్య ఓట్ షేర్లో పెద్ద తేడా లేదు.
పెద్ద తేడా లేదు. సో 0.5% తేడా, లేదో ఇంకా క్లాసిఫికేషన్ చేస్తే 1 or 2% తేడా. ఇప్పుడు సెకండ్ ప్రీ పోల్ సర్వేకి వద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారు ఏమిటి అనేది ఫైనల్గా. అంటే సెకండ్ ప్రీ పోల్ సర్వేకి వచ్చేటప్పటికి ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు, ఏమైనా మార్పు ఉందా ఫస్ట్ ప్రీ పోల్ సర్వేకి సెకండ్ ప్రీ పోల్ సర్వేకి అని చెప్పే ముందు నేను వీళ్ళు కలెక్షన్స్ ఎంతవరకు చేశారు ఏమిటి అనేటటువంటిది 243 సీట్లు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 2 ఫేజులుగా ఇందులో చేశారు. ఫస్ట్ ప్రీ పోల్ సర్వే 3 ఫేజెస్లో చేశారు, ఇప్పుడు 2 ఫేజెస్లో చేశారు. మొత్తం శాంపిల్స్ ఫస్ట్ పేజ్లో 33,200 అయితే సెకండ్ ఫేజ్లో 31,100, టోటల్గా 64,300 శాంపిల్స్ తీసుకున్నారు. దీంట్లో వీళ్ళు అనుసరించినటువంటి మెథడాలజీ కూడా చాలా కీలకమైనటువంటి మెథడాలజీ అంతా కూడా చూసిన కూడా చాలా బాగుందనే అనిపిస్తుంది. అంతా కూడా వీళ్ళు ఫాలో అయినటువంటి మెథడాలజీ అంటే మేల్, ఫిమేల్, రూరల్, అర్బన్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, రిచ్, పూర్, ఇట్లాగా యువకులు, మధ్య వయస్కులు, స్త్రీలు, వృద్ధులు, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని, అలాగే కమ్యూనిటీస్ బేస్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా బేస్ చేసుకొని వీళ్ళు చాలా అథెంటిక్ సర్వే. ఇది కూడా ఈ సర్వే కూడా ఇంకెందుకు అథెంటిక్ అంటున్నానంటే అంతకుముందు చెప్పింది నిజమైంది కాబట్టి ఇప్పుడు నిజం అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ వీళ్ళు ఫాలో అవుతున్న మెథడాలజీ అంతా కూడా బాగుంది, గతంలో కూడా ఎక్యురేట్గా వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఈ సెకండ్ ప్రీ పోల్ సర్వేలో వీళ్ళ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటటువంటిది ఒకసారి మీకు చెప్తా. టోటల్గా వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఫిగర్ ఏంటంటే చెప్పే ముందు ఒకటేమిటంటే ఈ సెకండ్ ప్రీ పోల్ సర్వేలో అన్ఎంప్లాయ్మెంటు అంటే ఏ ఇష్యూస్ బాగా ఎక్కువ ప్రజలు రియాక్ట్ అయ్యారు ఏమిటి అనేది. ఉపాధి లేమి, అన్ఎంప్లాయ్మెంటు చాలా ముందుకు ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. అంటే క్యాస్ట్ ఐడెంటిటీ కూడా వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ పెట్టడమే కాదు, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అటు జేడీయూ మంత్రులు, ఇటు బీజేపీ మినిస్టర్స్ కానీ కీలకమైన నేతలందరూ కూడా అవినీతి ఊబులో కూరుకుపోయారు, అనేక ఆరోపణలతో వాళ్ళు తలమునకలై ఉన్నారు అని చెప్పేసి చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఈ ఎన్నికల్లో. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగోలేదు. ఎస్ఐఆర్ అనేటటువంటిది ఎంత గందరగోళం సృష్టించిందో ఎలక్షన్ కమిషన్ మనకు తెలుసు. ఇప్పుడు కూడా ఫైనల్ లిస్టు జారీ చేసిన తర్వాత కూడా దాదాపు 65 లక్షల ఓట్లు డిలీట్ చేశారు. ఎడిషన్స్ ఒక 20 lakhs వచ్చినాయి, కానీ ఆ డిలీషన్స్ మాత్రం చాలా చాలా కీలకమైనటువంటి పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు. ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరిని డిలీట్ చేశారు ఏమిటి అనేటటువంటిది. అదొకటి. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటటువంటిది కూడా చాలా ఫ్యాక్టర్గా ఉంది ఈ ఎన్నికల్లో. ఉమెన్ ఓటింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ముస్లిం యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటిది. అలాగే కరప్షన్ ఛార్జెస్ బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఒక 9 డివిజన్స్ని తీసుకున్నారు. ఈ 9 డివిజన్స్ ఏంటి అంటే భాగల్పూరు, దర్భంగా, కోసి, మగధ్, ముంగేర్, పట్నా, పూర్నియా, సారన్, తిరుహట్. సో ఈ 9 డివిజన్స్ 5 రీజియన్స్ ఉన్నాయి. 5 రీజియన్స్లో ప్రధానమైనటువంటి 5 రీజియన్స్లో ఈ 9 డివిజన్స్లో టోటల్గా 243 సీట్లు ఉన్నాయి. ఈ టోటల్ 243 సీట్లలో ఎన్డీఏకి ఎన్ని రావచ్చు, ఇండియా కూటమికి ఎన్ని రావచ్చు ఏమిటి అనేటటువంటిది వీళ్ళు ఈసారి చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే మిత్రులారా, సరిగ్గా మొదటి ప్రీ పోల్ సర్వేకి ఇప్పటికీ కూడా కొంచెం అంటే అంతే ఉంది, ఇంచుమించుగా అంతే ఉంది. కానీ అప్పర్ మార్జిన్ ఇండియా కూటమికి కొంచెం పెరిగినాయి, ఒక 7-8 సీట్లు పెరిగినాయి. అంటే వీళ్ళు ఇచ్చినటువంటిది ఫైనల్గా వీళ్ళు లెక్క చెప్పేస్తాను మీకు. 104 నుంచి 115 రావచ్చు అని చెప్పి ఇప్పుడు సెకండ్ ప్రీ పోల్ సర్వేలో వీళ్ళు చెప్పింది. ఫస్ట్ ప్రీ పోల్ సర్వేలో 108 నుంచి 114 రావచ్చు అన్నారు. ఈ లోవర్ మార్జిన్ తగ్గింది. ఇప్పుడు 104 స్థానాలకి కుదించారు. 115 దాకా పెరగవచ్చు 104 నుంచి, అంటే ఈ మధ్యలో రావచ్చు ఎన్డీఏకి. అలాగే
116 నుంచి 125 దాకా రావచ్చు ఇండియా కూటమికి లేదా మహాగఠబంధన్. ఈ వీళ్ళకి ఫస్ట్ ప్రీపోల్ సర్వేకి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటయా అంటే ఇటు లోవర్ మార్జిన్ పెద్దగా ఏమీ పెరగలేదు, కానీ అప్పర్ మార్జిన్ 121 ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో ఇస్తే వీళ్ళు 125 దాకా రావచ్చు, వెళ్ళొచ్చు. అంటే 116 నుంచి 125. చూడండి, వాళ్ళకి వీళ్ళకి మధ్య సీట్లు చాలా తక్కువ తేడానే ఉంది. అలాగే జనస్వరాజ్ పార్టీ ఉంది కదా, ఇది చాలా కీలకమైంది, మీరు ఫాలో అవుతూ ఉండండి, మనం మాట్లాడుకుంటూ ఉందాము. ఈ జనస్వరాజ్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది, ఏ మేరకు చీలుస్తుంది, ఎవరికి దెబ్బ పడుతుంది, ఎవరు లాభపడతారు ఏమిటనేది చాలా కీలకం. ప్రశాంత్ కిషోర్ అక్కడ, ప్రశాంత్ కిషోర్కి దాదాపు 11 నుంచి 14 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఇది మొత్తం ఓవరాల్గా వీళ్ళు చెప్పినటువంటి ఈ ఫ్యాక్టర్స్, రకరకాల ఈ ఇంటర్వ్యూలు, దీనికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటిది ఏది ఏమైనా ఈ సెకండ్ ప్రీపోల్ సర్వేలో కూడా ఎస్ఏఎస్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఇండియా కూటమి, మహాగఠబంధన్ ఇండియా కూటమిలో ఎవరున్నారు? కాంగ్రెస్, ఆర్జేడీ, అలాగే సిపిఐ ఎంఎల్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు ఉన్నాయి. ఇందులో విచిత్రంగా ఈసారి ఏమిటంటే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఆ పార్టీ గతంలో 2020లో అటువైపున ఎన్డీఏ వైపున నిలబడి ఉన్నటువంటి, పోటీ చేసి ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఇటువైపుకి వచ్చింది. ఏది? ఇండియా కూటమి వైపుకి వచ్చిందనమాట. సో కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి ఏమిటి, ఈ సీట్ షేరింగు గొడవలు అవి ఇవి జరుగుతున్నాయి, కానీ మొత్తం మీద ఓవరాల్గా మన సౌత్ సర్వే గతంలో ఇచ్చినటువంటి సర్వే పక్కాగా వచ్చింది కాబట్టి ఈ సర్వేని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది సెకండ్ ప్రీపోల్ సర్వే, ఇక్కడ కూడా ఇండియా కూటమికే వీళ్ళు ఎడ్జి ఇచ్చారు. థర్డ్ ప్రీపోల్ సర్వే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు. అప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి వస్తున్నటువంటి అన్ని సర్వేలు ఒక రకంగా చెప్తున్నాయి, సౌత్ సర్వే ఒక రకంగా చెబుతుంది. అయితే ఇది గతంలో చేసిన సర్వే అథెంటిక్గా చేసింది కాబట్టి దీని గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రీపోల్ సర్వే ఎప్పుడు వస్తుందో చూస్తాం. అలాగే ఓవరాల్గా అన్ని సర్వే సంస్థలు చాలా కీలకంగా చెబుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది చూద్దాం. కానీ వీళ్ళు సర్వేలో కూడా అందరూ కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ విషయంలో నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్కి అసలు వీళ్ళు చేసిన సర్వేలో 37% పైన ఇచ్చారండి. నితీష్ కుమార్కి 15-16% కూడా లేదు. మిగిలిన అందరూ కూడా 20% తక్కువగానే ఉన్నారు. కానీ ఒక తేజస్వి యాదవ్కి మాత్రమే గంపగుత్తగా చాలామంది దగ్గర 40% మంది అంటే నితీష్ కుమార్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు, అటు జేడీయూ కానీ బీజేపీ కానీ వాళ్ళ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఇందాక నేను చెప్పాను. అనేక కారణాలతో అక్కడ ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సినటువంటి పనిని తాను చేసేసింది ఆల్రెడీ. ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా డిలీట్ చేయాలి ఏమిటో వాళ్ళైతే కొంతమంది చనిపోయారని తీసేసాం, కొంతమంది బయటకు వెళ్ళిపోయారని తీసేసాం, కొంతమంది ఆ కారణాలు ఈ కారణాలు చెప్తున్నారు. కానీ తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ఆ ఎలక్షన్ కమిషన్ తను చేయాల్సినటువంటి పని తాను చేసేసింది. ఇక మీ తిప్పలు మీరు పడండి అని చెప్పేసి ఎన్డీఏ వారికి వాళ్ళు ఒక పరోక్షమైనటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చారు. ప్రజలకు కూడా ఇచ్చారు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇచ్చారు. అన్నీ కలిపి ఏం చేస్తారు ఏమిటి అనేది, ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఎస్ఏఎస్ ఇచ్చినటువంటి ఈ సెకండ్ ప్రీపోల్ సర్వే కూడా ఎడ్జి ఇండియా కూటమికి ఉందండి. ఇది థ్యాంక్ యూ.